అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త. ఇక నుంచి నెలకు 7,500 రూపాయలంటూ ఇప్పుడే మనకొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగులు పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ శుభవార్త. ఇక నెలకు 7,500 పెన్షన్. ఇక ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు తమ బేసిక్ శాలరీ నుంచి ప్రతి నెల కొంత మొత్తం ప్రావిడెంట్ ఫండ్కి జమ చేస్తారు. ఇది మొత్తంగా 24% ఉంటుంది. ఇక దీనిలో సగం అనగా 12% ఉద్యోగి వేతనం నుంచి కట్ చేస్తే మిగతా మొత్తాన్ని కంపెనీ భరిస్తుంది. కొన్ని ప్రైవేటు కంపెనీల్లో ఈ మొత్తాన్ని ఉద్యోగి వేతనం నుంచే కట్ చేసి పీఎఫ్కు జమ చేస్తారు. యాజమాన్యం చెల్లించే 12%లో 2 భాగాలు ఉంటాయి. ఇక దీనిలో 8.33% ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపీఎస్కి వెళ్తుంది. మిగతా 3.67% ఈపీఎఫ్ స్కీమ్కు జమ చేస్తారు. ఇది సదరు వ్యక్తి ఉద్యోగ విరమణ పొందాక నెల పెన్షన్ పొందడానికి మధ్యలో ఏవైనా అత్యవసర పరిస్థితి వస్తే వాడుకోవటానికి ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు పెన్షనర్లకు ఓ శుభవార్త. ఇకపై కనీస పెన్షన్ 7,500 రూపాయలకు పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఆ వివరాలేంటో ఒకసారి తెలుసుకుందాము. ఇక కనీస పెన్షన్కు సంబంధించి 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 1995 పరిధిలోనే పెన్షనర్లకు కనీస నెలవారీ పెన్షన్ 1,000 రూపాయలుగా నిర్ణయించింది. అయితే ఈ మొత్తాన్ని 7,500 రూపాయలకు పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం అయితే ఉంది అంటున్నారు. అందుకు కారణం కనీస పెన్షన్ 7,500 రూపాయలకు పెంచాలంటూ పెన్షనర్ల బాడీ ఈపీఎస్ 95వ జాతీయ ఉద్యమ కమిటీ నేడు ధర్నాకు పిలుపునిచ్చింది. కనీస పెన్షన్ పెంపుపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నో ఏళ్లుగా పెన్షనర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వారి రిక్వెస్ట్ను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే నేడు జాతీయ ఉద్యమ కమిటీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. ఇక ఈపీఎఫ్, ఈపీఎస్ అనేవి 2 రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించే పథకాలే. వీటిని ఈపీఎఫ్ ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం నిర్వహిస్తారు. ఇక ఈపీఎఫ్కి అయితే ఉద్యోగులు, యాజమాన్యాలు తమ వంతు కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈపీఎఫ్ విషయానికి వస్తే ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ లేకుండానే ఈపీఎస్ పెన్షన్ ఇస్తుంది. ఇక ప్రస్తుతం పెన్షనర్లు నెలకు సగటున 1,450 రూపాయల పెన్షన్ పొందుతున్నారు. వీరిలో 3.6 మిలియన్ల మంది పెన్షనర్లు నెలకు 1,000 రూపాయల కన్నా తక్కువ పెన్షన్ అందుకుంటున్నారని కమిటీ తెలిపింది. ఇక దీన్ని పెంచాలనే అంశంతో పాటు తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఈపీఎస్ 95వ జాతీయ ఉద్యమ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు జూలై 31, 2024 తారీఖున జంతర్ మంతర్ వద్ద నిరసన కూడా తెలిపారు.